డబ్బులు పెట్టి త్రాగునీరు కొనుక్కునే పరిస్థితి. తాళ్లరేవు మండలం పోలికూరు పంచాయతీ తూర్పుపేట గ్రామంలో త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు. ఒకప్పుడు ఆ గ్రామంలో బావిలో నీరు త్రాగి జీవనం కొనసాగించుకునేవాళ్లు. చుట్టుపక్కల చెరువులు తవ్వడం వలన బావిలోని వాటర్ అంతా ఉప్పు నీరుగా మారడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి సంవత్సర కాలం గడిచినా ఇప్పటి వరకు కుళాయిలకు సంబంధించి పైప్లైన్ కలెక్షన్ ఇవ్వలేదు అంటూ గ్రామస్తులు వాపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. ఈరోజు పోలికూరు పంచాయతీ తూర్పుపేట గ్రామంలోని వాటర్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక సంవత్సరం క్రితం ట్యాంక్ అయితే కట్టారు తప్ప కానీ దానికైతే మాత్రం కలెక్షన్ ఇవ్వలేదు. ఇక ఉన్న గ్రామస్తులు అందరూ కూడా వాటర్ కొనుక్కి తాగవలసిన పరిస్థితి ఉంది. ఇక ఉన్నటువంటి గ్రామస్తులను అడిగి దాని యొక్క వివరాలను తెలుసుకుందాం. మీకు వాటర్ ఏ విధంగా వస్తుందండి? వాటర్ మేము కొనుక్కుని తాగుతున్నామండి. ఇక్కడ ట్యాంకులు అటువంటి ఏర్పాటు చేయలేదండి? ఏమని ట్యాంక్ అయితే ఏర్పాటు చేశారు కానండి, అది ఓపెన్ చేశారు కూడా, దాంట్లో వాటర్ అయితే లేదండి. ట్యాంక్ ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? మామూలు ట్యాంక్ మనకి ఇక్కడ కట్టి సంవత్సరం క్రితం కట్టారు. అప్పటి నుంచి మరి వాటర్ రావట్లేదండి? వాటర్ రావట్లేదు. ఎందువల్ల రావట్లేదు? నష్టం వాటర్ తెలీదండి ఎందువల్ల రావట్లేదండి. కలెక్షన్ ఇవ్వలేదని అన్నారండి. కలెక్షన్ ఇవ్వలేదండి. మరి అయితే ఇప్పుడు వాటర్ మీరు కొనుక్కుని తాగుతున్నారండి? కొనుక్కుని తాగుతున్నారు. సమస్యకు సంబంధించి వేరే ఆవిడని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కానీ మీ పేరండి? నా పేరు గిరిమిడి గంగారత్నం అండి. నేను స్కూల్ కాడ వంట చేస్తాను. ఇక గత సంవత్సరాలు కొంచెం సంవత్సరాలు బట్టి నుంచి స్కూల్లో మంచినీళ్ళు కొనుక్కొని చేస్తున్నాను. మాకు ఎటువంటి మంచినీళ్ళు కూడా లేదండి. దొమ్మేటి వెంకటేశ్వర గారు వేసారండి, మాకు అవ్వలేదు. సతీష్ కుమార్ గారు వేసారు, అవ్వలేదు. మాకు మంచినీళ్ళ ప్రాబ్లం చాలాగా ఉంది. మేము కొనుక్కుంటున్నామండి, మంచినీళ్ళు కొనుక్కొని వంట చేస్తున్నానండి. ఇలా జరుగుతుందండి తూర్పుపేటలో. అదేవిధంగా మరొక వ్యక్తిని అడిగి దాని యొక్క వివరాలు తెలుసుకుందాం. చెప్పండి. మంచినీళ్ళ కోసం నీళ్ళకి వెళ్ళు డబ్బా నీళ్ళు తెచ్చుకోవడం నీళ్ళ సమస్య ఎక్కువగా ఉంది. ముందు వాటర్ ఎలా తాగేవారండి? ఇక్కడ బాగానే ఉండి, మా నీళ్ళు అయితే నీళ్ళు బాగానే ఉండి, నూతి నీళ్ళు, బోరి నీళ్ళు అన్నా నూతి నీళ్ళు బాగానే ఉండి. ఇప్పుడు చెరువుతాను కానీ నీళ్ళు పాడైపోయింది. ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది. బయటికి వెళ్ళి డబ్బా నీళ్ళు తెచ్చుకుంటే 10 రూపాయలు కొని తెచ్చుకుంటాం. మీరు ఇక్కడ ఎప్పుడు నుంచి ఉంటున్నారండి? ఇక్కడ ఒక 26 సంవత్సరాలు. ట్యాంక్ 10 సంవత్సరాలు అవుతుంది. పరిపాలన కట్టారు, ఒక సంవత్సరం అవుతుంది. ఇప్పుడు వాటర్ రావట్లేదండి. వాటర్ వస్తారు, కలిపారు. ఒక రోజు కలిపి నీళ్ళు అక్కడ 2 రోజులు 3 రోజులు నిండాగా ఇచ్చి ఉప్పంగి నీళ్ళు అలా వస్తాడు ఇచ్చేసి ఇంకా ఆఫ్ చేయించేసారు. ఎమ్మెల్యే రావాలి, కొబ్బరికాయ కొట్టాలి అయ్యి అన్నారు. కొట్టి చెల్లిపోయి అయిపోయింది, నీళ్ళు కలసం అవుతుంది అన్నారు. ఇంకా అవుతుంది, అలాగే ఉంది. మరి ఇప్పుడు మీరు వాటర్ ఎలా తాగుతున్నారు? కొని తెచ్చుకుంటున్నాం 10 రూపాయల డబ్బా. సంవత్సరం అవుతుంది సార్. అప్పటి నుంచి కూడా వాటర్ రావట్లేదు. వాటర్ రావట్లేదండి. అవుతుంది అంటున్నారు. మనం వాటర్ గురించి చాలా బాధపడుతున్నాను. మరి వాటర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండి? ఇప్పుడు మేము కొనుక్కు తెచ్చుకున్నాం అమ్మవారి నుంచి. ఓకే అండి. ఇది ఎలా చూడండి ట్యాంక్. ఈ ట్యాంక్ ఇక్కడ ఉన్నటువంటి టీవీఎం పార్టీ నాయకులు టేకుముడి ఈశ్వరరావు గారిని అడిగి ఈ ట్యాంక్ కోసం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు టేకుముడి ఈశ్వరరావు, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ని. పోలేకూరు గ్రామ పంచాయతీ తూర్పుపేట గ్రామంలో గతం నుంచి కూడా మేము పనిచేస్తూ ఉన్నాం సమస్యల మీద. ఈ గ్రామంలో ప్రధానంగా మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ప్రస్తుతానికి మంచినీళ్ళు తాగడానికి బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నది ఇక్కడ. అలాగే 2 పైప్ లైన్లు గతంలో వేసినా కానీ ఇప్పటి వరకు కూడా కనెక్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రామానికి శ్మశానం అనేది అఫీషియల్ గా అధికారికంగా శ్మశానం లేదు. ఉన్నటువంటి ఆ కొద్దిపాటి శ్మశానానికి కూడా దారి లేదు. ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి 2-4 ఒక గట్టు మీద నడిచెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి చాలా తీవ్రమైన సమస్య. దాని మీద గతంలో తహసీల్దార్ గారు కూడా ఈ గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చిన ఇప్పటి వరకు సరైన చర్య తీసుకోలేదు. అలాగే ఈ గ్రామంలో డ్రైన్స్ లేవు, డ్రైన్స్ నిర్మాణం కూడా చేయాలని, శ్మశాన సమస్య పరిష్కరించాలని, మంచినీళ్ళు తక్షణం ఇవ్వాలని చెప్పేసి గ్రామస్తులు అడగగా వారందరూ కూడా కోరారు. వారి విజ్ఞప్తి మేరకు సిపిఎం పార్టీగా ఈ మండల అధికారులకు ఈ యొక్క గ్రామ పంచాయతీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజల సమస్యలను పరిష్కారం త్వరగా చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ ట్యాంక్ కట్టి ఇంచుమించు ఒక సంవత్సర కాలం అవుతుందండి. కట్టారు కానీ నెక్స్ట్ అదే విధంగా ఒక 6 నెలలు పోయిన తర్వాత మొత్తం లైన్లన్నీ కూడా పైప్ లైన్ వేయడం జరిగింది. వేసారు తప్ప కానీ వీళ్ళకైతే కలెక్షన్ ఇవ్వలేదండి. ఎక్కడ కలెక్షన్లు అక్కడే చూడండి ఒకసారి. ఇవ్వకుండా అలా వదిలేశారండి. ఎందుకంటే సంవత్సరం నుంచి కూడా ఇదే ఇబ్బంది అండి. ఇక్కడ ఉన్న గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే ఒక సంవత్సరం నుంచి వాటర్ బయట కొనుక్కుని తెచ్చి తాగే పరిస్థితి ఏర్పడుతుందండి. ట్యాంక్ అయితే ఉంది తప్ప కానీ వాటర్ అయితే మాత్రం లేదు.
ఇక్కడ చూసినట్లయితే ట్యాంక్ అయితే ఉంది తప్ప కానీ దీనికి కలెక్షన్ లేదండి. ఎక్కడెక్కడ పైప్ లైన్ లాగారు కానీ ఏంటంటే దీనికి అయితే మాత్రం కలెక్షన్ ఇవ్వకపోవడం వల్ల ఇక్కడికి వాటర్ ఎక్కే పరిస్థితి లేదు.